బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులైతే కొనసాగుతూ ఉన్నాయి. ఒకసారి ఆల్ టైమ్ హై చూసిన గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ క్రమంగా దిగి వస్తున్నాయి. డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఈరోజు కూడా బంగారం చూసుకుంటే 10 గ్రాముల పసిడి ఏకంగా 1500 రూపాయల వరకు తగ్గింది. అయితే ధరలు మరింత తగ్గుతాయనే ఆందోళనతో కావచ్చు, లేకుంటే వ్యవసాయ సీజన్ కావచ్చు, లేకుంటే వ్యాపార అవసరాలు కావచ్చు, ప్రజలు దాదాపు గోల్డ్ లోన్స్ వైపు భారీగా మొగ్గు చూపుతున్నారు. అట్లాగే తమ వద్దన్న పాత బంగారం, వివిధ రేట్లలో కొన్నటువంటి పాత బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఓవైపు ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, లేకుంటే ధరలు మరింత తగ్గితే తమ దగ్గరున్న బంగారం విలువ పడిపోతుందనే ఆందోళన కావచ్చు. మొత్తానికి గోల్డ్ లోన్స్ పెరుగుతున్నాయి, ఓల్డ్ గోల్డ్ సేల్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్పై మనతో మాట్లాడేందుకు ప్రముఖ మార్కెట్ నిపుణులు నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. అట్లాగే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ పిఎంఎస్ హ్యాండిల్ చేసే మన బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. ముందుగా నంది రామేశ్వరరావు గారితో చర్చ ప్రారంభిద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ నయా ట్రెండ్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? గోల్డ్ ట్రెండ్ ఓల్డ్ గోల్డ్ సేల్స్ దాదాపు 50 టన్స్ ఏప్రిల్ జూన్ క్వార్టర్లో అయినట్టుగా ఇండియన్ జ్యువెలరీ అండ్ బులియన్ అసోసియేషన్ వెల్లడించింది. అవునండి, ఇది మనం గత 1 year గా చాలా ఛాన్స్ మాట్లాడండి. ఇప్పుడు గోల్డ్ అనేది నిప్పుతో చెలగటం అంట నేనైతే. ఎందుకంటే ఏ టైంలో ఏమవుతుందో తెలియదు ట్రెండ్. ఇప్పుడు ఎస్పెషల్లీ జనవరి 25, 28 నాడు ప్రెసిడెంట్ అయ్యారు ట్రంప్ గారు. ఆ రోజు నుండి జియో పొలిటికల్ కండిషన్స్ అనేవి బాగా మారిపోయేవి. ఎందుకంటే నోబడీ, ట్రంప్ గారు కూడా హీ హిమ్సెల్ఫ్ ఇస్ నాట్ ఏబుల్ టు గెస్ వాట్ ఈస్ ప్రికాషన్ ఫ్యూచర్ లో ఏమవుతుంది. ఆయన వారు ముగిసిందంటే నెక్స్ట్ రోజు ఇటు బాంబు వేస్తాడు వాడు. ఇంకోటి ఏదంటే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ది గోల్డ్ ఇన్ ది వరల్డ్. దాదాపు యాజ్ ఆఫ్ లాస్ట్ 2 months లో చూసుకుంటే కనుక 32,000 టన్నులు ఉన్నదని లెక్క చేశారు అప్రాక్సిమేట్లీ. అందులో మోడీ గారు మొన్న హైదరాబాద్ స్టేట్మెంట్ ఇచ్చారంటే గోల్డ్ కొనం ఆపేయండి అని. దాని ముఖ్య కారణం ఏంటి? గోల్డ్ ఎందుకు కొనద్దు అంటారనేది ప్రజలు తెలుసుకోవాలి. మన డాలర్ ఎగెన్స్ట్ గా రూపీ అనేది చాలా వీక్ అయిపోయింది. అండ్ ఎందుకు దానికి మెయిన్ గా ముఖ్యంగా 2 రీజన్లు. ఒకటి గోల్డ్ కొనుక్కోవడం, ఇంపోర్ట్ చేసుకోవడం, రెండోది క్రూడ్ ఆయిల్. దీని మీద మేజర్ పోర్షన్ మన ఫారెన్ కరెన్సీ అనేది అవుట్ఫ్లో ఎక్కువైపోతుంది. ఫారెన్ కరెన్సీ అవుట్ఫ్లో అయినప్పుడు ఇండియన్ కరెన్సీ వీక్ అవుతుంది. సో దానికి మోడీ గారు ట్రై చేస్తున్నారు, ట్రంప్ గారు. మరి ఎందుకు ఓల్డ్ గోల్డ్ అమ్మేస్తున్నారు, లేకపోతే కొత్తది రీడిజైన్ చేసుకుంటున్నారు? కొత్త అనుకుంటే ఓల్డ్ గోల్డ్ మన మోడీ గారు కొత్త గోల్డ్ కొనొద్దు, పాత గోల్డ్ మీరు రీడిజైన్ చేసుకోండి అన్నాడు. ఆయన అంతరాంగం ఏంటంటే ఫారెన్ కరెన్సీ అవుట్ఫ్లో షుడ్ బి లెస్సర్ దెన్ ఇన్ఫ్లో. మనకి ఇన్ఫ్లో ఇంపోర్ట్స్ అంటే మన అవుట్ఫ్లో అయిపోతుంది, ఎక్స్పోర్ట్స్ అంటే మన ఇన్ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ రూపీస్ ఆల్మోస్ట్ 94-95 రూపీస్ వచ్చి కొట్లాడుతుంది. $1 ఈక్వల్ టు, మేము చిన్నప్పుడు చూసుకుంటే 10-15 రూపాయలు ఉండేది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇబ్బందుల్లోకి వస్తాం. ఇండియాలో ఇప్పుడు ఇండియా, రష్యా, జపాన్, చైనా ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా టెక్నాలజీలో డెవలప్ అయ్యారు. అండ్ గోల్డ్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. ఒకసారి మనం 32,000 కోట్ల టన్నులో అందరూ వినరు, 20-30% పీపుల్ మాత్రం విని కొండం మానేస్తారు. అంటే దాదాపు 6,000-7,000 టన్నులు. అదే ఆ మేరకు ఫారెన్ కరెన్సీ బయటకు వెళ్ళదు. మరి జనాలు ఎందుకు అమ్ముకుంటారు? లాస్ట్ ఇయర్ ఇటువైతే సెల్లర్స్ అంటే కొనేవాళ్ళు ఎక్కువైపోయారు, ఇప్పుడు అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే 80-70,000 కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు మార్జిన్ బుక్ చేసుకుంటారు, హై ప్రాఫిట్. మళ్ళీ ఫ్యూచర్ లో గోల్డ్ ఆల్రెడీ తగ్గుముఖం పట్టింది. మీరు చూసుకుంటే 1,90,000కి వెళ్ళిన గోల్డ్ రఫ్ గా పర్ తులం ఇప్పుడు 1,55,000 ఇటు కొట్టుకుంటారు. అండ్ అనలిస్ట్ అంచనాల ప్రకారం 1,00,000కి పడిపోతుంది. మన ఎవరో 50,000 కూడా 50,000 పడుతుందో తెలియదు కానీ 1,10,000 పడడం ఖాయం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇది అన్సర్టన్, గోల్డ్ మార్కెట్ యాజ్ ఆఫ్ టుడే సర్టన్, రియల్ ఎస్టేట్ స్లో డౌన్. సో జనరల్ ఎక్కువ ఫండ్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ ఎల్ఐసి బాండ్ చేస్తుంది తప్ప ఈ మూడింటి మీద ఎక్కువ. సో మోడీ గారు అంటే మేక్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ గోల్డ్. సో గోల్డ్ తప్పితే మన మిగిలిన స్టాక్ మార్కెట్ లేదా బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవే ఉన్నాయి. సో దాంట్లో లాభాలు ఎంత వస్తుందని పబ్లిక్ అనేది సాల్మన్ గారికి, మీకు, నాకు అందరికీ తెలుసు. సో ఈ కండిషన్ లో అమ్ముకోవడం కరెక్ట్ అంటే కొంతవరకు కరెక్ట్. ప్రైస్ ఎంతవరకు పడుతుంది అనేది మనం చెప్పడం కష్టం.
బట్ ఎనీ హౌ మీరు ట్రెండ్ చూసుకుంటే లాస్ట్ 2-3-4 months లో గోల్డ్ 15 రోజులా పెరుగుతుంది, కానీ తగ్గేటప్పుడు 4-5 days తగ్గుతుంది, పెరిగినంత తగ్గట్లేదు. మీరు గమనించండి. నేను 1 year బ్యాక్ చెప్పాను సిల్వర్ 4 లక్షలు వెళ్తుంది, గోల్డ్ 2 లక్షలు వెళ్తాను. ఆల్మోస్ట్ 5% ఇయర్ అంటే అదే చాలా మంది ఫోన్స్ ఎలా ప్రిడిక్ట్ చేశారంటే దట్ ఈస్ వాట్ స్టాక్ మార్కెట్ అంటే అనలిస్ట్ కానీ చేసే పని, దే హ్యావ్ గ్రౌండ్ రియాలిటీ. సో గోల్డ్ ఆఫర్స్ అనేది ఇన్స్టెంట్ మనీ ఆఫర్ చేస్తుంది. ఎందుకు గోల్డ్ ప్రతి ఇంట్లో నేను చెప్పేది అంటే 1 kg గోల్డ్ ఇప్పుడు 1 kg సిల్వర్ కూడా ఎమర్జెన్సీ పెట్టుకోవాలి, అపార్ట్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే రేపు కరోనా వచ్చింది, మనం ఏమయ్యా 25 లక్షలు 20 లక్షలు చాలు, ఎవరు ఇస్తారు డబ్బులు? రియల్ ఎస్టేట్ లో ఇమీడియట్ స్టాక్ మార్కెట్ వి డోంట్ నో. సో అవి చూసుకుంటే మెనీ ఫ్యామిలీస్ ఆర్ ట్రైంగ్ టు సెల్ అండ్ ఓల్డ్ గోల్డ్ వాడు కూడా మొదలు పెడుతున్నారు, కొత్త గోల్డ్ కొనుక్కోవడం. తగ్గడం అయితే జరిగింది, మొత్తం తగ్గలేదు, కొంతవరకు తగ్గింది. అండ్ ది గోల్డ్ లోన్స్ మన కంపేర్ అదర్ కమర్షియల్ ఓడి కానీ ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్ తీసుకుంటే దాని మీద గోల్డ్ లోన్స్ ఇస్ ట్రైంగ్ టు బి చీపర్. ఒకటి ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అండ్ మెడికల్ ఎమర్జెన్సీస్, వెడ్డింగ్స్, లగ్జరీ ట్రిప్స్ ఇవన్నీ కూడా కొద్దిగా ట్రెండ్ లో మారింది అనమాట. అండ్ డిజిటల్ లోన్ is more moving for ETFs కానీ డిజిటల్ లో కానీ ఇంకా మోర్ సేఫర్ గా ఉంది. ఫ్యూచర్ లో గోల్డ్ డిమానిటైజేషన్ కూడా వస్తుందని చెప్తున్నారు, ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఒకప్పుడు మనీ డిమానిటైజేషన్ అయింది, అండ్ ఇంతకుముందు మనం గోల్డ్ ఏదైనా బ్యాంకులో పెట్టుకుంటే అదే గోల్డ్ మనకి తిరిగి వచ్చేది. ఈ గోల్డ్ డిమానిటైజేషన్ ప్రాసెస్ మొత్తం కరగబెట్టేస్తారు. సో అదొక ఇష్యూ నడుస్తుంది సీరియస్ గా. అండ్ ఒకవేళ వార్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆగుతుంది వస్తుంది ఎవరు ప్రిడిక్ట్ ఆగితే డెఫినెట్ గా మన రూపీ వాల్యూ పెరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తుంది. జాబ్ లే ఆఫ్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. ఒరకల్ అనే కంపెనీలో 2 నెలల ముందు 30,000 మంది సింగిల్ షాట్ మా 30% తీసారు. అందులో 12,000 మంది మనకి ఇండియన్స్ ఉన్నారు. అండ్ తీసిన వాళ్ళు ఎవరంటే హై బ్రాకెట్ 5 to 10 lakhs per month శాలరీ ఉన్న వాళ్ళు. అందుకని 5 lakhs తీస్తే కింద 10 మందిని పెట్టుకోవచ్చు ఆ కంపెనీ వాడు. అండ్ గూగుల్ కి ఫేస్బుక్ పెద్ద పెద్ద కంపెనీలు కానీ ట్రంప్ గారి వార్నింగ్ ఇన్సైడర్ వెళ్ళి నాకు తెలిసినట్టే డోంట్ టేక్ H1B వీసాలు ఎక్కువ మందిని తీసుకోకండి, యూ విల్ బి అండర్ ప్రెషర్. సో ఇవన్నీ కంక్లూడ్ చేసుకుంటే గోల్డ్ ఎక్స్పాన్షన్ అనేది ర్యాపిడ్ గా పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుతుంది అనేది ఇట్ ఇస్ అన్సర్టన్, డెఫినెట్ గా చెప్పలేం. బట్ వెయిట్ డెఫినెట్ గా మన మోడీ గారు తీసుకున్న ఫోర్కాస్టింగ్ మెథడ్స్ లో ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ట్రెండ్. అండ్ మన వారం చేస్తున్నారు, అలారం చేస్తున్నారు, జాగ్రత్తగా ముందు ఏదైనా రెషన్ వస్తే 2007-8 లో వరల్డ్ రెషన్ వచ్చింది. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వార్ ఆగకపోతే అనేది చెప్తున్నారు. మళ్ళీ